పడేటువంటి స్కీమ్. రైట్. గురుస్వామి గారు సార్ ఒకసారి వెళ్దాం. గురుస్వామి గారు, మీ ఉద్దేశం అయితే మంచిది, కానీ ఆ ఉద్దేశంలో కూడా రాజకీయం ఎందుకు వెతుకుతున్నారు అన్నది ఇవాళ వైసీపీ అడుగుతున్న ఒక ప్రశ్న. ముఖ్యంగా దాని రంగులకు సంబంధించి కానివ్వండి, లేకపోతే వాటిని నిర్మించే క్రమంలో జరిగిన అవినీతికి సంబంధించి డిస్కషన్ చేయకుండా మీరు పేదలకు అన్నం పెడుతున్నాం కాబట్టి దాని ముసుగులో మేము ఏం తప్పులు చేసినా వాటన్నింటినీ మీరు పట్టించుకోకూడదు అనే విధంగా మాట్లాడే పరిస్థితి ఏమైనా ఉందా అన్నది వాళ్ళ అనుమానం. మీరేమంటారు? థ్యాంక్ యూ సార్. మీకు ముందుగా ప్యానల్లో ఉన్న పెద్దలకి, బీఆర్కే వీక్షకులకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే నేనేం చెప్తానంటే, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా, మతి ఉండి మాట్లాడుతున్నారా, మతి లేక మాట్లాడుతున్నారా అనేది అర్థం కాని మీమాంసలాగా తయారైపోయింది ఇప్పుడు. ఎందుకంటే సీతమ్మ వాకిట్లో సిరిమల సెట్లో సినిమాలో అతను రావు రమేష్ చెప్తుంటాడు కదా, వీడిని ఎక్కడన్నా చూయించండ్రా, ఇలా వదిలేయమాకండ్రా, ఇలా వదిలేస్తే ఏమైనా అయిపోతాడని చెప్పి వీళ్ళని ఏడన్నా చూయించాల్సిన పరిస్థితి ఉంది, దాపురిచ్చింది ఈ రోజు. ఎందుకనంటే ఈ రోజు పేదలు కొట్టిన దెబ్బకి వీళ్ళకి పోకటి వేలుతో కూడా పెగిలించుకొని వెళ్ళిపోయారు. వీళ్ళు చేసే మంచిని చూడకుండా, ఎందుకనంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరుపేదలకి 5 రూపాయలతో భోజనం కావచ్చు, టిఫిన్ కావచ్చు, నైట్ కావచ్చు, భోజనాన్ని అరేంజ్ చేస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అయినప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని తీసేసినప్పుడు దానికి ఏదైనా పథకం పేరు మార్చో, లేదనుకుంటే దాని పేరు మార్చో ఏదో ఒక విధంగా పేదలకు భోజనం పెడతారని చెప్పి అందరూ ఎదురు చూశారు తప్పితే అసలు ఏమీ లేకుండా చాలా చోట్ల అయితే అన్నా క్యాంటీన్లు తీసేసి చాలా చోట్ల అసాంఘిక కార్యకలాపాలకి వేదికగా ఉండేటట్టు వీళ్ళు వాటిని మార్చేశారు. ఈ రోజు 5 రూపాయలకి భోజనాలు పెడుతుంటే దాని గురించి మాట్లాడి ఈ రోజు ఏదో మాట్లాడుతా ఉన్నాడు. 34 కోట్లు అవినీతి చేశామని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు సంబరాల రాంబాబు. 34 కోట్లు అవినీతి జరిగితే మీరు ఎక్కడ అవినీతి జరిగిందనేది తీయండి, బయటికి తేల్చండి మీకు చేతనైతే. ఊరికే గుడ్డగాల్సి ముఖం మీద వేయడం కాదు. అవినీతి జరిగిందని అంటే దాన్ని నిరూపించాలి. మీరు కానీ ఆడుదాం ఆంధ్ర పేరుతో 124 కోట్లు అవినీతి చేశారు, దాంట్లో ఖర్చు పెట్టింది ఎంత, అవినీతి చేసింది ఎంత అనేది తొందరలో మీ బాగోతాన్ని బయట పెట్టబోతున్నాం. రైట్. దీంట్లో మాజీ మంత్రి రోజాతో సహా దాంట్లో ఉన్న వ్యక్తులందరినీ కూడా జైలుకి పోబోతున్నారు. ఎందుకనంటే ఎక్కడ తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజు అవినీతి జరిగితే మేము మంచి చేస్తున్నాం కాబట్టి మంచిని చూడండి, అవినీతిని చూడబాకండి అని చెప్పి మేము చెప్పట్లేదు సార్. రైట్. అవినీతి జరుగుంటే ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే.